ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, సమస్త కోరికలు నెరవేరాలి అని, ఉన్నతమైన స్థాయిలోకి మీరు అందరూ వెళ్ళాలని, ఐరారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మా గాయత్రి అమ్మవారిని ప్రార్థన చేస్తూ, అయితే ఈ 2026 సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ 2026 జనవరి నుండి 2026 డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టే కదా మనకు మొత్తం ఈ యొక్క జాతకం ఆధారపడుతుంది. అంచేదా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే గురుడు జనవరి అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా 1వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత కర్కాటకలో ప్రవేశం చేస్తాడు. ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటంటే కనుక గురుడు, శని, రాహువు, కేతు అనేటటువంటి లాంగ్ టర్మ్ కానీ మారరు. అంచేత ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువ మనం ఈ ఫలితాలు, సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి, అలాగే గురుడు ముఖ్యంగా మళ్ళా జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 30వ తారీఖు వరకు కూడా కర్కాటకలో ఉండి తర్వాత సింహలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు. అలాగే శని ఏం చేస్తున్నాడు, శని ఎక్కడ ఉంటున్నాడంటే కనుక ఈ సంవత్సరం అంతా ఇంకా మేనంలోనే ఉంటాడు. ఈ సంవత్సరం మార్పు లేదు శనిలో. అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కుంభలో ఉంటాడు, తర్వాత మళ్ళీ తిరిగి మకరంలోకి ప్రవేశం చేస్తాడు. కేతు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహంలో ఉంటాడు, తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. మిగతా రవి కానీ లేకపోతే కుజుడు కానీ ఇవన్నీ కూడా నెలకి 45 రోజులకి అలా మారిపోతూ ఉంటారు. చంద్రుడు అయితే 2.5 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఈ మార్పులు చేర్పులు ఈ రకంగా ఉన్న కారణం చేత, ఈ గోచార గ్రహగతుల కారణం చేత అసలు ద్వాదశ రాశుల వారికి కూడా నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ గ్రహస్థితి పరిశీలించినట్లయితే ధనుస్సు రాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉండబోతోంది, నూతన సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ దాకా అన్నట్లయితే కనుక మరీ అంత అద్భుతంగా లేకపోయినా కూడా పర్వాలేదు, మిశ్రమంగా మాత్రం ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే దైవతపన, దైవ చింతన, ఆధ్యాత్మిక చింతన, గోసేవ, అలాగే గురు భక్తి ఇవి బాగా పెరుగుతాయి. ఇంట్లో కూడా పూజలు, హోమాలు, అలాగే ఇంట్లో ఏదైనా వ్రతాలు, నోములు చేయడం, అలాగే ఎక్కువగా దైవపరమైనటువంటి భక్తి బాగా పెరుగుతుంది. భగవత్ సేవ ఇవన్నీ బాగా పెరుగుతాయి. దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం చేస్తారు. ఎవరైనా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం, అలాగే మీకు కూడా సమయానికి అవసరానికి అయితే మాత్రం డబ్బులు అందుతాయి. మొండి బకాయిలు వసూలు అవ్వడం, సంపాదన పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా ఎవరైనా ఏదైనా సహాయం అడిగితే కాదనకుండా చేసి వాళ్ళ ద్వారా మీరు తర్వాత మేలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశం ఉంది. ఎప్పుడైనా సరే ఇచ్చిపుచ్చుకోవడం లేదా ఒకరికి సహాయం చేస్తే అది మనకి ఎప్పటికైనా తిరిగి వస్తుంది. ఆ రకంగా మీకు కూడా చాలా మార్పులు అయితే కనపడుతున్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా మంచి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల లేదా మంచి వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పు అయితే రాబోతుంది అని చెప్పచ్చు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఉద్యోగంలో కూడా చాలా చక్కని అనుకూలమైన వాతావరణం మీకు కనపడుతోంది. ఉద్యోగ వ్యవహారాల్లో మీదే పైచేగా ఉండబోతోందని చెప్పచ్చు. స్నేహితుల నుంచి ధనప్రాప్తి, ప్రముఖులతో పరిచయం, ఆనందము, వాహన యోగము, గృహయోగము, భూయోగము కనపడుతుంది. కాబట్టి భూములు, గృహాలు కొనవచ్చు. ముఖ్యంగా బంగారం మీద పెట్టుబడులు పెట్టినా, భూమి మీద పెట్టుబడి పెట్టినా మీకు విపరీతంగా వృద్ధి అవ్వబోతోంది. షేర్లు, ట్రేడింగ్లు మాత్రం డబ్బులు పెట్టకండి, నష్టపోతారని చెప్పచ్చు. ప్రతి పని కూడా సాఫీగా సాగుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు వృద్ధి అవడమే కాదు, వ్యాపారపరంగా ఎక్కువ ఐశ్వర్యాన్ని సంపాదించుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా అనుకూలమైన మార్పులు కనపడుతున్నాయి. కొత్తగా ఏదైనా వ్యాపారాలు, ఉద్యోగాలు చేయాలనుకునేటటువంటి వారు మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే మీకు ఏది సూట్ అవుతుంది అనేది ఓ పని చేయండి. లేకపోతే మీరు ఏం చేస్తారంటే కింద కామెంట్లో మీ పేరు, మీ ఫోన్ నెంబరు అంటే మీ వాట్సాప్ నెంబరు, ఫోన్ నెంబర్ అంటే వాట్సాప్ నెంబరు, అలాగే మీ రాశి పెట్టండి, కామెంట్లో పెట్టండి. వాట్సాప్లో కాదు, కామెంట్లో పెట్టండి. పెట్టినట్లయితే మేమేం చేస్తామంటే మీ వాట్సాప్కి మీ సంపూర్ణ జీవితం ఎలా ఉంటుంది, మీ గుణగణ లక్షణాలు ఏమిటి, అలాగే మీకు ఏ వ్యాపారాలు, ఏ ఉద్యోగాలు కలిసి వస్తాయి, ఏ సంవత్సరాలు కలిసి వస్తాయి, ఏ సంవత్సరాలు ఏ నిర్ణయాలు తీసుకోవాలనే విషయాలు సంపూర్తి కూలంకషంగా మీ జీవితం అంతా ఎలా ఉంటుందనే విషయాన్ని మేము ఏం చేస్తామంటే కామెంట్లో పెడతాం. అంటే మీకు రిప్లై ఇస్తాం, వాట్సాప్లో పీడిఎఫ్ రూపంలో రిప్లై ఇస్తాం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కామెంట్లో మాత్రమే మీ పేరు, మీ రాశి, మీ వాట్సాప్ నెంబర్ పెట్టండి. పెట్టినట్లయితే మీకు దానికి రిప్లై ఇస్తాం. చూసుకుని దాన్ని బట్టి అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ జీవితాంతం సమస్యలన్నీ కూడా మీకు అందులో ఏమేం చేసుకోవాలన్నీ ఉంటాయి. కాబట్టి చక్కగా చదువుకుందరు, కానీ అదంతా ఫ్రీ సర్వీసే కాబట్టి పెట్టండి. అలాగే కొన్ని సమస్యలు చాలా శాతం తీరతాయి మీకు రాబోయే రోజుల్లో. వస్త్ర ప్రాప్తి, వ్యాపార అభివృద్ధి, ధనప్రాప్తి, గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు, పథకాలు, గృహలబ్ధులు పొందుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పచ్చు. ఉద్యోగపరంగా
సమస్యల పరిష్కారము, ఉద్యోగుల అభివృద్ధి, మెరుగైన పరిస్థితి కనపడుతోంది. మెంటల్ స్ట్రెస్ చాలా శాతం తగ్గుదని చెప్పొచ్చు. అలాగే కుటుంబంలో శుభకార్యాలు జరగడం కానీ, వివాహాది శుభకార్యాలు కుదరడం కానీ, సంతాన ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం కానీ, అలాగే ఆర్థిక ప్రగతి పొందడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. చిన్ననాటి మిత్రులు కలుసుకోవడము, అలాగే ఆధ్యాత్మిక చింతన పెరగడము, అలాగే ముఖ్యంగా కళాకారులకి బ్రహ్మాండమైనటువంటి సన్మాన యోగ్యతలు కనపడుతున్నాయి. అలాగే శుభవార్తలు వినడము, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడము, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడంతో పాటుగా కోర్టు వివాదాల పరిష్కారాలు, విదేశీ ప్రయాణాల్లో అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. వీసాలు మంజూరయ్యే అవకాశాలు, H1B వీసాల సమస్యలకు పరిష్కారాలు కనపడుతున్నాయి. అలాగే వ్యాపారపరంగా అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు. ఏ పని ప్రారంభం చేసినా సరే చాలా సునాయాసంగా పని మీకు పూర్తవుతుంది. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. మీరు ఆశించిన దానికన్నా పురోగతిని అయితే పొందగలుగుతారని చెప్పొచ్చు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా కూడా తోటివారి సహాయం తీసుకుని మీరు ఖచ్చితంగా వాటిని అధిగమిస్తారు. వ్యాపారపరంగా చక్కని లాభం అయితే పొందగలుగుతారు. గొప్ప వ్యక్తులతో పరిచయం ఆనందాన్ని ఇస్తుంది. సమాజంలో మంచి కీర్తి, గౌరవ మర్యాదలు లభిస్తాయి. అలాగే ధనప్రాప్తి కనపడుతుంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు. ఓర్పు సహనం వల్ల మీకు కొన్ని రకాల సమస్యలు పరిష్కారం కనపడుతోంది. అలాగే విద్యార్థులు కూడా నేర్చుకున్నటువంటి చదువుని ఏ రకంగా మనం మార్చుకోవాలి, ఏ రకంగా దాన్ని ఉపయోగించుకుని సంపాదించాలనే తాపత్రయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. జ్ఞాన సముపార్జన, పుస్తక పఠనము, కొత్త నిర్ణయాలు తీసుకోవడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల ఆసక్తి పెంచుకోవడంతో పాటుగా టెక్నాలజీ పరంగా విద్యార్థులకి మంచి ఉన్నతమైన స్థాయి అవకాశాలు అయితే మాత్రం రాబోతున్నాయని చెప్పొచ్చు. అలాగే పరీక్షా ఉత్తీర్ణతలు కనపడతాయి. ఉద్యోగస్తులకి అనుకున్న ఉద్యోగ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు వింటారని చెప్పొచ్చు. ప్రమోషన్, ఇంక్రిమెంట్లు ఆగిపోయిన అదరికి వెళతాయి. ఉద్యోగ కార్యాలయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. స్త్రీలకి కోపతాప ఆవేశాల వల్ల ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడము, కుటుంబంలో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వృత్తి పట్ల కానీ, వ్యవహారం పట్ల కానీ, లేదా ఉద్యోగాల పట్ల కానీ అనుకూలమైన వాతావరణమే కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే ప్రేమించిన వ్యక్తులతోటి కలయికలు, శారీరక కోరికలు తీర్చుకోవడం కనపడుతున్నాయి. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారస్తులకు చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా చివరికి ఎట్టకేలకు ధనప్రాప్తి అయితే బ్రహ్మాండంగా కనపడుతోంది. వ్యాపారపరంగా విశేష ధనప్రాప్తితో పాటుగా ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశాలు, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా లాభాలు, వ్యాపారపరంగా సంతృప్తికరంగా వ్యాపారాలు సాగే అవకాశాలే కనపడుతున్నాయి తప్ప పెద్దగా నష్టాలు అయితే కనపడటం లేదు. బాగుంది. వ్యాపారపరంగా ముందడుగు వేయొచ్చు. అయితే ఈ సంవత్సరం మీరు చేయించుకోవాల్సినటువంటి గ్రహదోష పరిహార శాంతులు ఏంటంటే కనుక రాహుకి, కేతువుకి, శనికి, గురుడికి, బుధుడికి, చంద్రుడికి కూడా జప తర్పణ హోమాలు చేయించుకోవడము, అలాగే లక్ష్మీ గణపతి హోమం ఒకటి, మేధా దక్షిణామూర్తి హోమం ఒకటి, చండీ హోమం ఒకటి చేయించుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే ఈ జపాలు, హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక కింద కనపడుతున్నటువంటి నెంబర్ ద్వారా మాకు ఫోన్ చేసి సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలతో ఈ జపాలు, హోమాలు మా పీఠంలో నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన పరిహారాలు చేయించుకోవాలన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక మీకు కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు ఈ సంవత్సరం 3, 7, 9 మీకు బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. కలిసి వచ్చే తారీఖులు 3, 12, 21, 30వ తారీఖులు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారము, గురువారము మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే కలిసి వచ్చేటటువంటి రంగులు తెలుపు, ఆకుపచ్చ, అలాగే ముఖ్యంగా ఇది గులాబీ రంగు ఉంటుంది కదా, గులాబీ రంగు లేదా దానికి సంబంధించి షేడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటానుకోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలను చేయించడం కానీ, పరిహారాలను ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణులు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో ఉన్న బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు వీటికి సంబంధించిన వాటి కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో DTP చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు
కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా మీరు చదువుకోవచ్చు, మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. ఈ యంత్రం కావాలన్నా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రానికి జపాలు అవి చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాం. అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే నరదిష్టి నరఘోష ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక నరదోష వల్ల కానీ నరదిష్టి వల్ల కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు లేదా ఇంట్లో సమస్యలు, ఇలాగా ఎవరైనా ప్రయోగం చేసేసి అనుమానాలు రావడము, ఇంట్లో వాళ్ళు ఏదైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, ఇలాంటి గాళ్ళు సోకే అనే భయాలు రావడము, ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాల్లో ఏ యంత్రం కావాలో కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీకు పూర్తి జాతకం అంటే మీ రాశిని బట్టి మీ జీవితం ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకోవాలన్నట్లయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ కింద కామెంట్లో, వాట్సాప్లో కాదు కామెంట్లో, ఈ కింద వీడియో కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు లేదా మీ రాశి పెట్టినా పర్వాలేదు, పెట్టి మీ వాట్సాప్ నెంబర్ ఈ యొక్క కామెంట్లో పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మేము పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో పంపించే ప్రయత్నం చేస్తాం. అదంతా మీరు చదువుకుని మీ జీవితం ఎలా ఉంటుంది, మీకు ఉన్న లక్షణాలన్నీ కూడా మీకు అందులో ఉంటాయి. చక్కగా మీ లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది అనే విషయం మీకు ఫ్రీగా పంపడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక ఆ రకంగా మీరు కింద కామెంట్లో మాత్రం ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్లు ఇవ్వండి అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి. అలాగే ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.